కారణాలు ఉన్నప్పటికీ ఏదున్నందువల్ల ఆ పని కాదో, ఏదున్నందువల్ల ఆ పని అవుతుందో ఆ పనికి అది అసాధారణం. సమస్త వస్తువులు ఉన్నాయి, ఉప్పు, పప్పు, మిరపకాయ, పాత్రలు, నీళ్లు, గీళ్ళు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అగ్ని లేకపోతే వంట కాదు. అందుకొరకు వంట రూపమైన కార్యానికి అసాధారణ కారణం ఏంటిది? అగ్ని. అట్లాగే ఆయా కార్యానికి అసాధారణ కారణం ఒకటి ఉంటుంది. దాన్ని ఏమన్నారు? విశిష్టమైన, చెప్పండి, విశిష్ట దేశము కావాలి, కాలము కావాలి, నిమిత్తము కావాలి, ఉపాదానం కావాలి. ఒక దేశంలో కలుగుతుంది, ఒక కాలంలో కలుగుతుంది, ఒక అసాధారణ కారణం ఉంటుంది, దానికి ఉపాదానం కూడా ఉంటుంది. ఉపాదాన కారణం. కుండకేం ఉపాదాన కారణం? కుండకు ఉపాదాన కారణం ఏంటి? మట్టి. నిమిత్త కారణం ఏంటిది? కొమ్మరివాడు. అవి రెండు లేని కుండ అయ్యేదానికి అవకాశము లేదు. అట్లాగే ఈ జగత్తుకు కూడా ఒక విశిష్ట దేశము, కాలము, తర్వాత నిమిత్తము, ఉపాదాన కారణాలు, ఇవి రెండు కూడా ఉండాలి. అది ప్రతి క్రియ దగ్గర కూడా చూడబడుతూ ఉన్నాయి. ఏ పని చేసినప్పటికీ అక్కడ ఇవి నాలుగు కనిపిస్తుంటాయి: దేశము, కాలము, ఉపాదాన కారణము, నిమిత్త కారణం. ఆ దేశములో, ఆ కాలములో, ఆ ఉపాదాన కారణంతో, ఆ నిమిత్త కారణం చేతనే ఆ క్రియ జరుగుతుంది. గాని అవి లేకపోతే జరిగే అవకాశము లేదు. ఇప్పుడు ఈ దేశములో, ఈ కాలములో, ఈ ఉపాధితో ఈ ఉపన్యాసం జరుగుతూ ఉంది అనుకోండి. దేశము, కాలము, ఉపాదానం నిమిత్తమైందా లేదా? నిమిత్తం ఏంటిది? నేను. ఉపాదానం ఏంటిది? గ్రంథము కదా, ఏదో ఒకటి అనుకోండి. కాబట్టి దేశము, కాలము, నిమిత్త, ఉపాదాన కారణాలు కలిస్తే ఒక కార్యమైంది. మళ్ళీ అలాంటప్పుడు ప్రకృతిలో ఈ నాలుగు కారణాలు కనిపించినప్పుడు స్వభావంగా అయింది, అణువులతో అయింది, ప్రధానంతో అయింది, దాంతో దీంతో అయిందంటే ఎట్లా ఒప్పుకోగలుగుతాము? ఏ క్రియ చూసినప్పటికీ ఇవి నాలుగు కావాలి. ఆ దేశం వచ్చేదానికి కారణం ఏంటిది? అది స్వభావం ఏంటావా? ఆ కాలం వచ్చేదానికి కారణం ఏంటి? అది స్వభావమేనా? దానికి నిమిత్తం ఏంటి అంటే స్వభావమేనా? ఉపాదానం అంటే ఏంటంటే స్వభావమేనా? లేదా అణువుల, లేదా ప్రకృతి అనేది వస్తుంది. కాబట్టి అన్నిటిని తెలిసిన వాడు ఒక దివ్యమైన శక్తి ఉండాలి. అదే బ్రహ్మము అంటారు వీళ్ళు. ఏతదేవానమానం సంసారి వ్యతిరిక్త ఈశ్వరాస్తిత్వాది సాధనం మన్యంతే ఈశ్వరకారిణ. నైయాయికులు అంటారు కొంతమంది. నైయాయికులు అంటే ఇవన్నీ తెలిసినవాడు ఈశ్వరుడనేవాడు ఒకడు ఉన్నాడు. క్లేశ విపాకై అపరామష్ట పురుష విశేష ఈశ్వర అని యోగులు అంటారు. ఇవన్నిటిని నిమిత్తోపాదానంతా కూడా తెలుసుకొని ఉన్నవాడు ఒకడు ఈశ్వరుడు ఉన్నాడు, వాడి ద్వారా సృష్టి జరుగుతుందని న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసేవాళ్ళు అంటారు. ఇగో వీళ్ళు ఎవరు? వీళ్ళు నైయాయికులు. ఏమంటారు? అనుమానం సంసారి వ్యతిరిక్త ఈశ్వరాస్తిత్వవాది అస్తిత్వ సాధనం మన్యంతే. అనుమానం ఉంటుంది అక్కడ. తర్వాత ఏంటిది? సంసారి కంటే భిన్నమైన వాడు, హిరణ్య గర్భం కంటే కూడా భిన్నమైన వాడు. తర్వాత ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు అని కొంతమంది అంటారు. వాళ్ళెవరు? నైయాయికులు. ఈశ్వరుని ద్వారానే సృష్టి జరుగుతుంది, 8 నిత్య పదార్థాలుగా వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు, దాని ద్వారా సృష్టి జరుగుతూ ఉంటాయి. పంచమహాభూతాల యొక్క అణువులు నిత్యము, తర్వాత ఈశ్వరుడు నిత్యము, ఇంకా 2 ఉన్నాయి, అది గుర్తు రాలేదనుకోండి. వీటితో కూడా జరుగుతుంది అని వాళ్ళు అంటారు. నన్ను ఇహాపి తదేవ ఉపన్యస్తం జన్మాది సూత్రే. ఇక్కడ కూడా అదే చెప్పబడింది. ఏం చెప్పింది? సర్వజ్ఞుడైన సర్వశక్తిమంతుడైన ఈశ్వరుడు చెప్పారు. జన్మాది యస్యత అనే సూత్రంలో కూడా సర్వశక్తిమంతుడైన వాడే చేయగలుగుతాడు గాని అల్పజ్ఞుడైన వాడు, అసమర్థుడైన వాడు, ఏకదేశంలో ఉండేవాడు, ఏకకాలంలో ఉండేవాడు చేసే అవకాశము లేదు అనేది కూడా చెప్తూ ఉంది.
వేదాంత వాక్య కుసుమగ్రథనార్థత్వ సూత్రాణం. ఎందుకు అంటే సూత్రాల యొక్క స్వభావం ఏంటిది అంటే వేదాంత వాక్యాల యొక్క అర్థాన్ని బయటికి తీసి చెప్పడమే సూత్రాల యొక్క అభిప్రాయం. సూత్రాల యొక్క అభిప్రాయము అన్నారు. వేదాంత వాక్య కుసుమగ్రథనార్థత్వాతు సూత్రాణం. వేదాంతాల వాక్యాలనే కుసుమాలంటే పుష్పాలు. ఆ పుష్పాల చేత గ్రథనం అంటే అల్లబడింది ఏంటిది మాల. వేదాంత వాక్యాల యొక్క పుష్పాల చేత అల్లబడింది ఏంటిది సూత్రం. సూత్రం అంటే ఏంటి దారం అనుకున్నాం కదా. వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గరగా చేర్చి అవబోధన చేయిస్తూ ఉంటుంది. సూత్రాల యొక్క విశేషణ అది వాక్యాల యొక్క విశేషణ సూత్రాలు అనుకున్నాం కదా. వేదాంత వాక్యాలను ఒక్కొక్కటి తీసుకొని దాన్ని విశ్లేషించడం ఈ సూత్రాల యొక్క. ఒక్కొక్క పుష్పాన్ని తీసుకొచ్చి మీరు గ్రథనం అంటే కుసుతా ఉంటారా లేదా. ఇప్పుడు వేదాంత వాక్యాలే పుష్పాలు. ఆ పుష్పాలు గ్రథనం చేయడం అంటే ఒక మాలగా తయారు చేసి వికసితంగా చేస్తూ ఉంటుంది దాని యొక్క ప్రభావాన్ని. అందువల్ల వేదాంత వాక్య కథ కుసుమ గ్రథనార్థత్వ సూత్రాణం. వేదాంత వాక్యాన్ని సూత్రైరుదాహృత్య విచార్యంతే. ఆ వేదాంత వాక్యాలనే సూత్రాల ద్వారా ఉదాహరణగా చెప్పి వ్యాఖ్యానం చేయబడుతుంది. ఫలానా ఫలానా సూత్రం ఈ విధంగా చెప్పింది, ఫలానా వేదాంత వాక్యం ఈ రకంగా చెప్పింది అని ఆ సూత్రాల ద్వారా వాటి యొక్క అభిప్రాయాన్నంతా కూడా బయటికి తీసి విశ్లేషణ చేస్తున్నాయి. కాబట్టి వేదాంత వాక్యాన్ని సూత్రైరురాహృత్య విచార్యంతే. సూత్రాల ద్వారా వారి బయటికి లాగి వాటిని విచారిస్తూ ఉంటుంది. వేదాంత వాక్యాలు ఏంటి బ్రహ్మను బోధించాయి. ఆ వేదాంత వాక్యాలనే కుసుమాలను ఒక దగ్గరగా చేర్చేసి దాని ద్వారా మరి ఉదాహరణ ముఖంగా ఏం చేస్తుందంటే సూత్రాలు విచారణ చేస్తుంటాయి. ఫలానా అని విచార్యంతే అంటే విచారిస్తుంది. విచారించాలంటే అర్థమేమి వివరణగా చెప్తూ ఉంటాయి, వివరించి చెప్తూ ఉంటాయి. అంటే వేదాంత వాక్యాలు ఏ విషయాన్ని చెప్పినాయో దాన్ని ఒక దగ్గరగా చేర్చి లేదా ఆ వాక్యాలను సమన్వయంగా చేసేసేసి ఒక దగ్గరగా చేర్చి దాని యొక్క అభిప్రాయాన్ని భావాన్ని ఈ సూత్రాలు వెల్లడిస్తూ ఉంటాయి అనే విషయాన్ని చెప్పారు. తర్వాత వాక్యార్థ విచారణ అధ్యవసాన నివృత్తాహి బ్రహ్మావగతిర్నానుమానాది ప్రమాణాంతర నివృత్త. వాక్యార్థ విచారణ వేదాంత వాక్యాలు ఏ విషయాన్ని చెప్పావో ఏ భావాన్ని పురస్కరించుకొని చెప్పాయో వాటి యొక్క అర్థాన్ని విచారిస్తూ, అర్థం అంటే లోపల ఉన్న భావాన్ని స్వీకరించి దాన్ని విచారిస్తూ, అధ్యవసాన నివృత్త అంటే దాన్ని అధ్యవసానం అంటే నిశ్చయించేసి అవి తొలగిపోతాయి. నిశ్చయం కాకుండా తొలగిపోయే అవకాశం లేదు. సూత్రాలు వేదాంత వాక్యాల యొక్క అర్థాన్ని ఇది మిత్తమని నిర్ణయం చేస్తాయి. నిర్ణయం చేయకుండా మధ్యలో వదిలిపెట్టవు, అర్ధాంతరంగా వదిలిపెట్టవు. దీన్ని ఇంతవరకు నిశ్చయమని ఒకవేళ సందేహం వస్తే దాన్ని కూడా తీసివేసి, ఇంకా వాద వివాదాలు వస్తే వాటిని కూడా తొలగించి దీని యొక్క భావం ఇంతవరకే అని నిర్ణయం చేసి అవి వదిలిపెడతాయి. కానీ మధ్యలో అర్ధాంతరంగా వదిలిపెట్టావు. ఏంటి సూత్రాలు. వాక్యార్థ విచారణాధ్యవసాన వృత్తాహి బ్రహ్మావగతిర్నాను. తర్వాత దాని యొక్క స్వరూపం ఏంటిది బ్రహ్మ యొక్క అవగతి. వేదాంత సూత్రాల ద్వారా ఏదైతే నిర్ణయం చేయబడిందో దాని యొక్క అవసానం ఏంటిది బ్రహ్మమును తెలుసుకోవడమే అవసానం. దాని యొక్క ఫలం. అవసానం అంటే ఏంటిది ఫలం. సూత్రాలు నిర్ణయం చేసిన యొక్క తత్వం ఏంటిది బ్రహ్మ యొక్క అవగతి అంటే బ్రహ్మను తెలుసుకోవడం, దాని యొక్క ప్రాప్తి. అనుమానాది ప్రమాణాంతర నివృత్త. అది అనుమానాది ప్రమాణాల చేత నివృత్తమయ్యేది, తొలియేది కాదు. అనుమాన ప్రమాణం చేత తెలియబడేది ఏంటిది అది అనుమానంగానే ఉంటుంది కానీ ప్రత్యక్షంగా కనిపించదు, అనుభూతికి రాదు. పొగను చూసి అగ్ని అనుకున్నాము, అగ్ని ప్రత్యక్షమైందా?
కాల జగత్తును చూసి ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు అని అనుమానంగా చెప్పుకున్నాము. అంత మాత్రం చేత ఈశ్వరుని యొక్క అవగాహన మనకు జరిగిందా? జరగలేదు. కానీ ఇక్కడ ఈ సూత్రాలు వేదాంత వాక్యాలు అట్లా కాదు. నీకు ఆ స్వరూపాన్ని అవగాహన చేసి అనుభూతికి తీసుకొచ్చి గాని వదిలిపెట్టేసి ఇస్తా ఉంటాం. అందువల్ల అనుమాన ప్రమాణం చేత గాని ఇతరం చేత గాని ఇక్కడ కలిగేది కాదు. ఆ అవగతి కూడా అనుమాన ప్రమాణాదుల చేత నివృత్తమయ్యేది కాదు. కేవలం బ్రహ్మావగతి మాత్రం చేతనే నివృత్తమవుతాయి. బ్రహ్మ ప్రాప్తి చేతనే నివృత్తమవుతాయి. బ్రహ్మను యథాతథంగా అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వాక్యాలు నివృత్తమవుతాయి అనే దాన్ని నిర్ణయం చేశారు. అందువల్ల సత్సు వేదాంత వాక్యేషు జగతో జన్మాది కారణవాదిషు తదర్థ గ్రహణాదాఢ్యాయానుమానమపి వేదాంతవాక్య విరోధి ప్రమాణం భవన్ న నివార్యతే. ఇక్కడ ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఈ రకంగా మనము ఆ సూత్రాన్ని చెప్పుకున్నప్పుడు జగత్తు యొక్క జన్మాది కారణం ఏమని చెప్పారు? వేదాంత వాక్యాల ద్వారా అవగాహన ఏంటిది అంటే బ్రహ్మము అని. ఆ వేదాంత వాక్యాల యొక్క అర్థగ్రహణ జ్ఞానాన్ని దృఢంగా చేసేదాని కొరకు వేదాంత వాక్యాలకు అవిరోధమైన అంటే భిన్నంగా లేని అనుమాన ప్రమాణాన్ని కూడా స్వీకరిస్తారు. వేదాంత వాక్యాలకు భిన్నమై విరోధంగా ఉండే అనుమానాన్ని స్వీకరించరు. ఒకవేళ అనుమాన ప్రమాణమే స్వీకరించవలసి వస్తే వేదాంత వాక్యాలు ఏ తత్వాన్ని బోధిస్తున్నాయో ఆ తత్వానికి విరోధం కాకుండా వాటిని సమర్థించేదిగా ఉండాలి. అప్పుడేమవుతుంది? దాన్ని మాత్రమే అనుమాన ప్రమాణం స్వీకరిస్తారు. గాని విరోధంగా ఉంటే అనుమాన ప్రమాణాన్ని కూడా తృణీకరించేసి కేవలం వేదవాక్యాల ద్వారానే నిర్ణయం చేయడం జరుగుతుంది. ఎందుకొరకే జన్మాది కారణవాదిషు తదర్థగ్రహణదాధ్యాయ అంటే వేదాంత వాక్యాల ద్వారా చెప్పబడే అర్థాన్ని దృఢం చేసేదాని కొరకు అనుమానమపి వేదాంత వాక్య విరోధ ప్రమాణం భవన్న నివార్యతే. అనుమానాలను కూడా వేదాంత వాక్యాలకు ప్రమాణంగా తీసుకుంటారు. అంటే వాటిని సమన్వయ రూపంలో తీసుకుంటారు. ఎప్పుడది వేదాంత వాక్యాల ద్వారా బోధింపబడే అర్థానికి విరోధిగా ఉండకూడదు. ఇంత చెప్పాలంటే మీరు ఒక పని చేయాలనుకున్నారు, ఆ పనికి విరోధులుగా వస్తే మీరు ఎవరైనా రాణిస్తారా? సహకారం చేసే వాళ్ళైతే రాణిస్తారు. అట్లా వేదవంత వాక్యాలు ఏ అర్థాన్ని బోధిస్తున్నాయో ఆ అర్థ ప్రబోధకానికి అనుమాన ప్రమాణం వస్తే స్వీకరిస్తారు, లేకపోతే వాటిని తృణీకరిస్తారు. శృత్యైవచ సహాయత్వేన తర్కస్యాభ్యుపేయత్వాతో శృతి యొక్క సహాయం చేతనే తర్కం కూడా తెలుసుకోబడుతుంది. శృతి యొక్క సహకారం లేకపోతే అక్కడ తర్కము కనిపించదు. అందుకో శృతిమతస్తర్కోనుసంధీయతాం ఎక్కడుంది? సాధన పంచమంలో శృతిమతస్తర్కోనుసంధీయతాం. శృతికి అనుకూలమైన శృతి ఒప్పుకున్న తర్కాన్ని చేయాలి గాని శృతికి భిన్నమైన తర్కాన్ని చేస్తే ఏమవుతుంది అంటే ఉన్న భావన పోతుంది, వస్తు యొక్క స్వరూప నిర్ధారణ కాదు. అప్పుడేమవుతుంది? నువ్వు చేయాలనుకున్నది పోయింది, వద్దనుకున్నది వచ్చేస్తుంటుంది. ఆ తర్కం కూడా ఎలా ఉండాలా? శృతి సహకారం చేతిని నడుస్తూ ఉంటుంది. ఏంటి చెప్తున్నాడు? దదాహి ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని మనకు బృహదారణ్య ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఇక్కడ శ్రోతవ్య మంతవ్య రెండు వాక్యాలు చెప్పబడ్డాయి. యాజ్ఞవల్కుని మైత్రేయి చెప్పిన వాక్యం. యాజ్ఞవల్కునికి ఇద్దరు భార్యలు, కాత్యాయని మైత్రేయి. ఇద్దరు భార్యలైతే ఆయన ఏమనుకున్నాడు అంటే వానప్రస్థాశ్రమం సన్యాసం తీసుకోవాలనుకున్నాడు. ఇద్దరు భార్యను పిలిచి ఏమన్నాడంటే నాకున్నదంతా కూడా మీ ఇద్దరికి పంచిచ్చేసి నేను వెళ్ళిపోతాను అని ఆయన అంటాడు. అంటే మైత్రేయి అంటుంది పెద్ద భార్య, మీరు ఎందుకొరకైతే వెళ్ళిపోతున్నారో ఆ తత్వము, ఆ జ్ఞానము, ఆ విభూతి మీరిచ్చే ధనం ద్వారా కలుగుతుందా అని అడుగుతుంది. అది ఆశ కూడా పెట్టుకునేదానికి అవకాశం లేదు. ఈ డబ్బుతో దాంతో దొరికేది కాదు.
సరే కాస్తేనే ఉంటుంది, మీరు నిద్రపోతే బండి ఉన్నదంతా నాకు ఇచ్చిపోమంటుంది ఆవిడ. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, పోయిన తర్వాత ఆయనకు బోధిస్తూ ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఈ మాట చెప్తాడు. ఆత్మావారే అరే మైత్రేయి ద్రష్టవ్య, తెలుసుకోవాలి. దాని కొరకు ఏం చేయాలా, శ్రోతవ్య వినాలి, మంతవ్య మననం చేయాలి, నిధిధ్యాసితవ్య నిధిధ్యాసన కూడా చెయ్యాలి అని మనకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఆ వాక్యం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది, శ్రోతవ్య అన్నాడు కదా, అంటే వినాలి. ద్రష్టవ్య అంటే ఏంటిది, చూడాలి అనే అర్థం కాదు, నిర్ణయం చేయాలి. ఆత్మ ఉందనే ఉద్దేశం చేత నిర్ణయం చెయ్యాలి. చేసి దానికి పొందేదాని కొరకు అవగాహన కొరకు ఏం చేయాలి, దాని గురించిన శ్రవణం కావాలా వద్దా, అందుకొరకు మొట్టమొదటి శ్రోతవ్యం. అందుకొరకే శ్రవణం తర్వాత ఏంటిది, మననంచ ఉపపత్తిభి అన్నారు. ఉపపత్తి అంటే తర్కాలు. ఇలా అయితే ఎలా అవుతుంది, ఇలా అయితే ఎలా అవుతుంది అని తర్క వితర్కాలు చేసుకుంటూ మననం చేసినప్పుడు ఏమవుతుంది అంటే వ్యక్తులు ఉన్న సందేహం పోయి మనస్సు సూక్ష్మత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మన మననం అంటే చెప్పింది అనుకున్న దాన్ని అనుకుంటే మననం అనుకుంటాం, అంతేకాదు మనకు సాధ్యమైనంత వరకు ఏ అవకాశం కలుగుతుందో అలా ఇటు ప్రశ్నలు అటు ప్రశ్నలు ఈ ప్రశ్నలు ఆ ప్రశ్నలు వేసుకుంటూ దానికి మళ్ళీ శృతికి కలుపుకుంటూ పోతుంటే దీన్ని మననం అంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే బుద్ధి సూక్ష్మత జరిగేదానికి అవకాశమే కాకుండా బుద్ధి లక్ష్యం నిలిచేదానికి సమర్థవంతమై ఉంటుంది. అందువల్లనే ఇక్కడ ఏమన్నాడు, శ్రోతవ్య మంతవ్య అన్నప్పుడు తర్కమైందా లేదా, అందుకొరకు శృతివాక్యాలకు సంబంధించిన తర్కం కూడా లేదు, అనుమాన ప్రమాణం గాని తర్కం గాని ఏదైతే ఉందో దాన్ని విరోధి చెయ్యదు. ఇంకా ఒకటి చెప్తున్నాడు, పండితో మేధావి గంధారాన్ని ఉపసంపద్య పద్ధత ఏవమేవ ఆచార్యవాన్ పురుషో వేద అని ఈ విధంగా పురుష బుద్ధి సాహాయ్యమాత్మను దర్శయతి అన్నారు. ఇక్కడ ఒక ఉపమానం, పండితో మేధి గంధారేమను సద్య. రాత్రిపూట ఒక దొంగవాడు వచ్చాడు మీ ఇంటికి, వచ్చాడా అనుకోండి, వచ్చాడని వాడు పట్టుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు, 2 కళ్ళకు గుడ్డ చుట్టాడు, ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి పెద్ద అరణ్యంలో వదిలిపెట్టేసేసాడు. వదిలిపెట్టేసేసిన తర్వాత తెల్లవారింది. ఎటు చూస్తే ఎక్కడ వాడుకో అందడం లేదు కదా విప్పుకోవాలంటే. ఆఖరికి ఎవరో ఆప్తుడు వచ్చాడు, ఆ కంటి గంతలు విప్పేశాడు. ఆ తర్వాత ఫలానా వాడికి దారి తెలుస్తుంది, ఇంకా ఎక్కడో దొరకని దగ్గరికి వెళ్ళి తీసుకుపోయాడు, వాడికి దారి తెలియని దగ్గర తీసుకుని పోయాడు, ఎక్కడో వేసేసాడు. ఆ ఆప్తుడు ఏం చేశాడంటే కంటి గంతలు విప్పేశాడు. ఆ తర్వాత ఇలా వెళ్తూ ఉండు అని చెప్పేసేసాడు. మీ ఊరు వస్తుందని చెప్పేశాడు అనుకోండి. అప్పుడు అక్కడ చేరుకుంటాడా లేదా, చేరుకుంటాడు. అంత దూరం ఎందుకు, కళ్ళు మూసుకొని నిద్రపోయి ఏదో ఊరికి వెళ్ళాం అనుకోండి, మనకు ఊరు తెలుస్తుందా, దారి తెలుస్తుందా, తెలియదు. ఎవరన్నా వచ్చి అయ్యో ఇంత దూరం వచ్చా, ఇట్నుంచి అటు వెళితే మీ ఊరికి వెళ్ళిపోతారని చెప్తారనుకోండి. అప్పుడేమైంది, ఆప్తుని యొక్క సహాయంతో వచ్చారా లేదా మీకు మీరు రాగలిగారా? అదే చెప్తున్నారు ఇక్కడ. పండితో మేధావి, వాడు పండితుడై ఉన్నాడు. మేధావి అంటే బుద్ధి కలిగి కూడా ఉన్నాడు. గంధారానేవం ఉపసంపద్యతే. గంధారానేవం అంటే వాడు గంధారం అనే నగరం నుంచి వెళ్లిపోయినవాడు, ఎక్కడో వదిలిపెట్టినవాడు కదా. అయితే వాడు పండితుడు మేధావి కాకపోతే, పండితుడు అంటే అర్థమేమి, వివేకం కలిగిన వాడు. ఇక్కడ సరస్వతి వివేచన బుద్ధి పండ అంటారు. తర్వాత మేధావి అంటే జ్ఞాపక శక్తి కూడా ఉన్నవాడు. ఇవి రెండు మనం గుర్తుపెట్టుకోవాలా, ఊరికే కాదు. వివేకం కలిగిన వాడు, మేధాశక్తి కలిగిన వాడు. కాబట్టి ఆయన చెప్పింది చెప్పినట్టుగా పట్టుకున్నాడు. మధ్యలో ఏం చూడకుండా తన లక్ష్యంలో ఏముంది, నా ఇల్లు ఎప్పుడు వస్తుందా అనే దృష్టే ఉంది, కానీ పక్కవాటిని చూడలే. చెట్లను చూడే, పువ్వులను చూడలే, కాయలను చూడలే, వచ్చేవాళ్ళని చూడలే, పోయేవాళ్ళని చూడలే, ఎవరిని చూడలే. లక్ష్యం ఎక్కడా, ఎప్పుడెప్పుడు నా ఇంటిని చేరుకుంటాను.
ఆ చేరుకున్న దానికి ఆయన చెప్పినవి గుర్తుండాలా వద్దా, వాటిని మననం చేసుకోవాలా వద్దా, ఫలానా దగ్గర ఫలానా వస్తుందంటే ఫలానా దగ్గర ఫలానా మననం చేసుకోవాలా వద్దా, ఆఖరికి ఎక్కడికి వస్తాడు, గంధార అనేవ తన నగరానికే వచ్చేస్తాడు. ఇది ఏంటిది, ఉపమానం. ఉపమేయం ఏంటిది అంటే ఏవమేవ ఇహ ఆచార్యవాన్ పురుషో వేద. ఇక్కడ కూడా ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆచార్యవాన్ అంటే గురువు కలిగిన వాడవై ఆ తత్వాన్ని తెలుసుకో. ఎందుకు అంటే ఎట్లాగైతే అక్కడ ఆప్తుడైన వాడు అరణ్యంలో తప్పిపోయిన వారికి మార్గాన్ని చూపించి అనుకూల మెలకలు చూపించాడో, అట్లాగే ఇక్కడ గురువు కూడా ఏం చేస్తాడు, ఆ మార్గాన్ని చూపించి దానిలో ఉన్న వస్తువులను చేస్తాడు. అయితే నువ్వేం కావాలా, పండితో మేధావి, వివేకవంతుడి కావాలా. మేధావి అంటే బుద్ధిమంతుడు కూడా. బుద్ధిమంతుడు అంటే అర్థమేమి, ఇంగిత జ్ఞానం కలిగిన వాడు. అయితే అప్పుడు ఏం చేస్తాడు, ఇతను కూడా నేరుగా అక్కడికి వెళుతాడు. దీనిలో మనం చెప్పుకుంది ఏంటి, దారి చెప్పాడు, అయితే తాను మననం చేసుకుంటూ వస్తాడు లేదా, ఎట్లా ఎందుకు మనం చేసుకుంటూ వస్తాడు, ఒకవేళ మర్చిపోతానేమో, మర్చిపోతే దారి తప్పిపోతాను అని. ఈ మననం ఏంటిది, యుక్తితో కూడా మననం చేస్తున్నాడు. అందువల్ల దాని ద్వారా ఎట్లాగైతే ఆప్తవాక్యాన్ని పెట్టుకొని ఆ వ్యక్తి తన యొక్క ఇల్లుని చేరుకున్నాడో, అట్లాగే ఇక్కడ మేధావి అయిన పండితుడైన వివేకైన శిష్యుడు కూడా దాన్ని మననం చేస్తూ 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 ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు, పొందగలుగుతాడు అన్నాడు. అందుకొరకే ఆచార్యవాన్ పురుషో వేద. ఈ రోజుల్లో ఆచార్యుడు గురువు ఏమక్కలు, సొంతం గురువులే అవుతున్నారు కదా. సన్యాసం తీసుకుంటే గురువు, ఉపదేశం అయితే గురువు, 4 మాటలు చెబితే గురువు. ఇక వాళ్ళు ఎక్కడికి పోతారో ఇక్కడికి పోతారో. అంధేనైవ నియమాన యథాంధాని శృతి. నువ్వు లోకాన్ని మోసం చేయవచ్చు, అసలు వాడిని ఎవరు మోసం చేయలేరు కదా. వాడు చూస్తూనే ఉంటాడు నీ లోపల ఎంత శక్తి ఉంది, ఎంత. అయితే వద్దని కాదు, పామర జనానికి అది కూడా మేలే అనుకోండి. కానీ తాను అంతవరకే ఆగిపోకూడదు. తాను అంతవరకు ఆగిపోతే ఏమవుతుంది, ఇతో భ్రష్ట తతో భ్రష్ట అన్నట్టు అవుతుంది. కాబట్టి ఆచార్యవాన్ పురుషో వేద అని మనకు ఛాందోగ్యోపనిషత్తు 6వ అధ్యాయము లో చెప్పబడుతుంది. పురుష బుద్ధి సహాయం ఆత్మనో దర్శయతి అన్నాడు. ఆత్మ యొక్క దర్శనం ఎట్లా కలుగుతుంది అంటే జీవుని యొక్క బుద్ధి సహకారం చేత. పురుషుని యొక్క అంటే ఏంటిది, బుద్ధి సహకారం చేత ఆ తత్వాన్ని పొందబడుతుంది అన్నారు. అది లేకపోతే ఏమవుతుంది అంటే పొందే అవకాశము లేదు. ఇక్కడ పురుష బుద్ధి సహాయం అంటే అర్థమేమి, బుద్ధివంతుడై ఉండాల. శృతి కూడా ఆ బ్రహ్మాత్మ స్వరూపమని అపరోక్ష జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అంటే బుద్ధిమంతుడు అంటే ఏకత్వ బుద్ధి కలిగిన వాడి. ఎట్లా కలుగుతుంది, ఆచార్యుని ద్వారా విన్నాడు, విని దాన్ని మనం చేసినందువల్ల ఏకత్వ బుద్ధి కలిగింది కాబట్టి దాని ద్వారా ఆ బ్రహ్మమును అవగాహన చేసుకోగలుగుతాడు. అందువల్ల నా ధర్మ జిజ్ఞాసాయాం ఇవ శృత్యాదయ ఏవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాసాయాం. ధర్మ జిజ్ఞాస చెప్పుకున్నాం కదా. ధర్మ జిజ్ఞాస కేవలం వేదమే ప్రమాణం గాని ఇంకొక ప్రమాణం అక్కడ కనిపించదు. కేవలం వేదమే ప్రమాణం గాని ఇంకొక ప్రమాణం కనిపించదు. కానీ ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస లోపల కేవలం వేదవాక్యాలే ప్రమాణము కాదు. మరి ఇంకేం ప్రమాణం అంటావేమో, విను. ఏంటది, పురుష బుద్ధి నా ధర్మ జిజ్ఞాసయామివ శృత్యాదేవ ప్రమాణం బ్రహ్మ జిజ్ఞాస. అక్కడ వేదవాక్యాలు తప్ప ఇంకొక ప్రమాణమే లేదు. ఎందుకంటే వేదం ఇలా చేయమంటే ఇలా చేయవలసిందే, ఇలా చేయకూడదంటే అలా ఊరుకోవలసిందే. అలా కాకపోతే ఏమవుతుందంటే నువ్వు చెప్పేది ఒకటి, నువ్వు ఒకటి చేసేది అయితే నీకు దొరికేది ఇంకొకటి అవుతుంది. స్వర్గం కావాలి, స్వర్గాది భోగాలు కావాలని ఏదో చేస్తూ ఉన్నావు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే దొరికేది ఇంకొకటి అవుతూ ఉంటుంది. కాగా అక్కడ ఏంటిది, ధర్మ జిజ్ఞాసలో యజ్ఞాది కార్యాలు చేసేదానిలో కేవలం అక్కడ వేదమే ప్రమాణం గాని ఇంకొక ప్రమాణం అక్కడ మనకు కనిపించదు. కానీ బ్రహ్మ జిజ్ఞాస ఏంటి, కింద శృత్యాదో అనుభవాదయోశ్చ యథా సంభవన ప్రమాణం. ఇక్కడ శృతి ప్రమాణమే, అనుభవం కూడా ప్రమాణమేను. కేవలం శృతి ప్రమాణం కాదు, కేవలం అనుభవము
ప్రమాణం కాదు. యథా సంభవం అంటే ఎక్కడ ఏది ఎప్పుడు సమన్వయం అవుతుందో దాన్ని సమన్వయం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏది సంభవం, అనుభవం కలిగిన దగ్గర అనుభవం, ప్రమాణం ఏంటిది శృతి ఉన్న దగ్గర శృతి. రెండు ఉండాలని లేదు, రెండు వద్దని కాదు, ఏ ఒక్కదంతమైనా కావచ్చుగాక. శృతి ద్వారా అవుతుంది, అనుభవం ద్వారా అవుతుంది. శృతి ద్వారా ఏమవుతుంది? పరోక్ష జ్ఞానం కలుగుతుంది. అనుభవం ద్వారా ఏం కలుగుతుంది? అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అయితే ఒక్కొక్క దగ్గర మరి అనుభవం ద్వారానే కలుగుతుంది, ఒక్కొక్క దగ్గర వేదవాక్యం. అయితే ధర్మ జిజ్ఞాస మాదిరిగా కేవలం వేదవాక్యాలే ప్రమాణం కాదు, ఇక్కడ శృతి కూడా ప్రమాణమే, అనుభవం కూడా ప్రమాణమే. అందువల్ల యథా సంభవం అంటే అక్కడ ఎలా ప్రవర్తిస్తే ఆ వస్తువు యొక్క అవగాహన అవుతుందో దాని ప్రకారం. వేదవాక్యం ద్వారా అయితే దాని ద్వారా, అనుభవం ద్వారా అయితే దాని ద్వారా, రెండు కలిసి అవుతే దాని ద్వారా కూడా అవుతుంది. అర్థమైంది కదా? అనుభవావసానత్వాతు వస్తు విషయత్వాచ బ్రహ్మజ్ఞానస్య. అసలు బ్రహ్మజ్ఞానం యొక్క స్వరూపం ఏంటిది? అనుభవావసానం. అనుభవం కలిగితేనే అక్కడికి సంపూర్ణం అవుతుంది, కానీ లేకపోతే ఇంకా విచారించవలసింది మిగిలే ఉంటుంది. అందుకొరకే కదా తత్వమసి మహావాక్యం బోధించిన తర్వాత దాన్ని మననం చేసి చేసి అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడంటాడు? దాన్ని అనుభవించిన తర్వాత అనుభవించకుండా అది అక్కడికి ఆగిపోతుంది. నా యొక్క స్వరూపం ఇటువంటిదే, వేదం చెప్పింది, గురువు గారు చెప్పింది, నా అనుభవం చెప్తుంది. కాబట్టి అక్కడికి ఆ బ్రహ్మజ్ఞానం యొక్క అవసానం ఎప్పుడు? అనుభవ అవసానం. తనకు అనుభవం అయిన తర్వాత అక్కడికి అవసానం అవుతున్న తర్వాత విచారించ. అందుకొరకే ఏమన్నారు అక్కడ? తస్య కార్యం న విద్యతే. భగవద్గీత ఏమంది? వాడికి ఇంకా చేయవలసిన కార్యము లేదని చెప్పేదానికి కారణం. అందువల్ల అనుభవావసానత్వాదు భూత వస్తు విషయత్వాచ్చ. ఇంకోటి ఏంటి? దాన్ని కొత్తగా సృష్టి చేయవలసిన అవసరం లే. నీకు ధర్మ జిజ్ఞాసలో ఇక్కడ కర్మ చేశాము, నీకు అక్కడ స్వర్గం కొత్తగా ఏర్పడింది. కానీ బ్రహ్మ గాని బ్రహ్మ జ్ఞానం గాని భూత వస్తువు అంటే అర్థమేమి? అనాది కాలం నుంచి సనాతనమైంది కాబట్టి కొత్తగా ఉత్పన్నమేం లేదు. నువ్వు అనుభవానికి తెచ్చుకోదాన్ని, నా స్వరూపం ఇటువంటిది అని నువ్వు అవగాహన చేసుకోవడం మాత్రం వరకే అక్కడ. అందుకొరకు ఒకటి అనుభవము, ఒకటి భూత వస్తువు విషయం. అది కొత్త కొత్తగా ఏది కూడా కాదు. భూత వస్తువు అంటే అతను సిద్ధ వస్తువు, అది దాన్ని సిద్ధింపజేసేది లేదు. ఇక్కడేమో నువ్వు యజ్ఞం చేస్తే అక్కడ నీకు స్వర్గం సిద్ధం అవుతుంది, లేకపోతే లేదు. కానీ ఇది సిద్ధ వస్తువు కాబట్టి దాన్ని వేరే తయారు చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా అవగాహన చేసుకోవడం అనుభవపూర్వకంగా. అందువల్ల భూత వస్తు విషయము అనుభవసానమేమో బ్రహ్మజ్ఞానము. కాబట్టి ధర్మజ్ఞానం మాదిరిగా కేవల వేదవాక్యాలతోనే సమన్వయం అయ్యేది కాదు. ఎక్కడ ఏది సంభవమో దాన్ని ఆ విధంగా అన్వయం చేసుకుంటూ పోతూ ఉంటుంది బ్రహ్మజ్ఞానము అనే విషయాన్ని గుర్తు చేశారు. కర్తవ్యే విషయే నానుభవాపేక్ష అస్తి శృత్యాదీనామేవ ప్రామాణ్యం స్యాతు పురుషాదీనాత్మ లాభత్వాచ్చ కర్తవ్యస్య. కర్తవ్య విషయంలో దేన్నైతే మనం చెయ్యాలి, ఇది కర్తవ్యము అని శృతి బోధించిందో, ఇది అకర్తవ్యము అని శృతి బోధించిందో, అంటే విధి నిషేధాలు అనుకోండి. కర్తవ్యం అంటే విధి, అకర్తవ్యం అంటే నిషేధాలు. కాబట్టి ఆ విషయంలో మాత్రమే నా అనుభవాపేక్ష అస్తి. అక్కడ అనుభవంతో పనిలే. కర్తవ్య విషయంలో అనుభవం యొక్క ఆపేక్ష లేదు. మరి దేని యొక్క ఆపేక్ష? శృతి అధీనమే ప్రామాణ్యం. అక్కడ శృతే ప్రామాణ్యం. అందుకే కదా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ అన్నారు. నీ అనుభవం ప్రమాణం అనలే అక్కడ. నీ యొక్క కర్తవ్యం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏది కర్తవ్యమో ఏది కర్తవ్య రహితం అని బోధించే దానిలో అనుభవాపేక్ష అక్కడ లేదు. సిద్ధ వస్తువు ఏదైతే ఉందో దాన్ని అనుభవాపేక్ష ఉంది. కానీ ఇక్కడ నీ కర్తవ్య విషయాన్ని బోధించే దగ్గర కేవలం శృతివాక్యమే ప్రమాణము లేదా ఆప్తవాక్యము ప్రమాణము. అనుభవంతో అక్కడ పని లేదు. అందువల్ల ప్రామాణ్యం స్యాత్. ఎందుకది? పురుషాధీన ఆత్మలాభత్వాచ్చ కర్తవ్యస్య. కర్తవ్యం చేసినందువల్ల కర్తవ్యం ఏంటిది? జీవుని యొక్క అధీనంలో ఉంది. అది కర్తవ్యము
జీవుని యొక్క అది తప్పనిసరి చేయాలి లేదా నిషేధం పొందాలి, లేదా ఇంకొక చేయవచ్చు, ఇంకో రకంగా కూడా వెళ్ళవచ్చు అనే ఆ స్వాతంత్రం ఉంది. కాబట్టి అది జీవుని యొక్క అధీనంలో ఉంది. అంతేకాకుండా ఆత్మలాభత్వాచ్చ కర్తవ్యస్య, తన యొక్క స్వరూపభూతమైన తత్వాన్ని కూడా తెలియజేసుకునే దానికి కర్తవ్యము అది ప్రవృత్తం అవుతుంది. కాబట్టి అక్కడ మాత్రము అనుభవంతో పని లేదు. లౌకిక వైదిక సమస్త కర్మల్లో మాత్రము పురుషుని యొక్క ఇష్టాధీనమై ఉంటుంది కర్తవ్య కర్మ. అందుకొరకే కర్తం అన్యథావా కర్తం శక్యం లౌకికం వైదికంచ కర్మ. ఎందుకు అది పురుషతంత్రం కాబట్టి కర్మ వాడు చేయవచ్చు, చేయకుండా ఊరుకోవచ్చు, ఏంటిది ఇంకో రకంగా చేయవచ్చు. వాడికి కర్తవ్య కర్మలో వాడు ఇష్టాధీనమై ఉంటుంది, అనుభవాధీనమై ఉండదు. ఒక పని చేయాలనుకుంటే చేస్తాడు, మానుకోవాలంటే మానుకుంటాడు, దానికి విపరీతంగా చేయాలనుకుంటే విపరీతంగా చేస్తాడు. వాడి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. చేయాలనుకుంటే చేస్తాడు, వద్దు అనుకుంటే మానుకుంటాడు, ఇంకో రకంగా చేస్తా ఉంటాడు. ఇది కర్తాధీనమా వస్తువాధీనమా? అందుకని కర్తం అకర్తం అన్యథావా కర్తం శక్యం లౌకికం వైదికంచ కర్మ. ఈ లోకంలో కర్మ కావచ్చు, వైదికం కర్మ కూడా కావచ్చు. ఎవరైనా వంకాయ కూర వండి అనుకోండి, అట్లా కాదమ్మా వండేది, ఇట్లా వండుతా అంటే నా ఇష్టం నువ్వెవరు అంటారు కదా. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు అనుకుంటారు, వీళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ ఉంటుంది. ఇంకా వైదిక కర్మ ఏంటిది, పలానా పని ఈ విధంగా చేయాలి అనుకున్నప్పుడు వారికి ఇష్టం ఉంటుంది.